ఇంట్లో చీపిర్లు పోతున్నాయి, చెప్పులు పోతున్నాయి, ఎవరు తీస్తారో తెలుస్తలేదు కానీ తెలిస్తే మాత్రం వాళ్ళకి ఇత్తడైపోతుంది ఇక బాగానే దొంగలు పడతారు, అన్ని పోతాయి, చీపిర్లు చెప్పులు అన్ని పోతాయి. అమ్మ ఏడ పోతానే వాళ్ళు దొరకాలి కానీ వాళ్ళకు ఇత్తడైతుంది. బాబా మరే లక్ష్మీపురం. అవును నిజమే ఆంటీ, మొన్న మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. 2 బకెట్లు, 2 చీపుర్లు, మన చెప్పులు కూడా ఎత్తుకపోయేలాంటి. ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాకా చిన్న కథ కదిరిద్యా. మరి మీ ఇంట్లో కూడా దొంగతనం జరుగుతుంది కావచ్చు, రాత్రి జాగ్రత్తగా ఉండుల్లి సరేనా? మరి నేను చెప్తానా అని అనుమాన పడారు. నీ మీద ఎందుకు అనుమాన పడతాం గాని వాళ్ళు ఎవరో దొరకాలి గాని గుమ్మడికాయ వలిగినట్టు వాళ్ళకి కొడతారు. ఊరిని అవ్వ, నేను గిత దొంగతనం చేస్తానని వాళ్ళకి తెలిసింది అనుకో, నా ఈపు చింత పండు వాళ్ళ కొట్టినాడు వాళ్ళ కొడతారా నా ఎన్నో. ఆరేసినప్పుడు ఇవ్వాలని ఏమైనాయి ఇప్పటిదాకా ఉండే కదా, ఏమైనాయి? కుంపగేసి నా ఇంట్లో కూడా దొంగతనం అయింది. ఇది ఎవరు వేసిరో నాకైతే తెలుసు, కానీ బయట పెడతా. అవ్వ, ఈ తువ్వాల 150 రూపాయలు ఒక్కొక్కటి ఉంటాయి కావచ్చు. ఇవాళ 300 రూపాయలు మా ఇంట్లో వడ్డెక్కినట్టే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎట్లా వేస్తారా బుజ్జి? నేనమ్మ, మా అమ్మ బట్టల షాపు పోయి 2 తువ్వాలలు కొనకరమ్మన్నది. 150 రూపాయలు ఒక్కొక్క తువ్వాలమ్మ. అదేంటి బుజ్జి పాతగున్నాయి? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఇవి ధరగలయ్యా అమ్మ. ఏమయ్యా, మన ఇంట్లో మొన్న బట్టలు పోయినాయి, ఇవాళ బట్టలు పోయినాయి, ఒవ్వరు తీసుకోపోతారో అర్థమైతలేదు. మొన్నటి నుంచి చూస్తున్నా నీకు చెప్దామని, నువ్వేమన్నా దొరుకుతలేవు, పట్టించుకుంటున్నావు ఏమన్నా? అవునే మరి, ఎవరంటావు? ఊళ్ళో కూడా చాలా మంది అంటారు బట్టలు పోయినాయి, బిందెలు పోయినాయి, బోళ్ళు పోయినాయి, చీపులు పోయినాయి. ఎవరంటావు మరి? మొన్నగా కమలక్క కూడా నాకు చెప్పింది బట్టలన్నీ పోతున్నాయా, బకెట్లు అన్నీ పోతున్నాయి అని. అదేనే, ఎవరు డౌట్ ఉందా నీకు? నాకు ఒకరి మీద డౌట్ ఉంది, మరి బయట తెలుసుకొనిరా, నేను వాళ్ళ పేరు చెప్తా. సరే తెలుసుకుంటాను. అయితే గాని ఇద్దరు ఒక్కగానే కూర్చున్నాం. అయితే గాని భయపని దిగచ్చినావు తాత? అయితే గాని అమ్మకు ఏ పడి బంగారం చేయించినావు? 20 తులాలు చేయించినావా? అయితే గాని అమ్మకు 20 తులాలు బంగారం చేయించినావు అంటావు. అవతల ఆడకట్టుకు దొంగలు పడతాళ్ళు, మరి మీ ఇంట్లో కూడా పడతారు కావచ్చు. అంటే జాగ్రత్త, పోతానమ్మా నేను. నీ అవ్వ ముసలోడు 20 తులాలు అంటాడు, అయినా తులానికి 1,00,000 రూపాయలు వేసుకున్నా 20 లక్షలు ఏతే పెద్దదే పట్టాలే. ఈ చిన్న చిన్నవి ఎన్ని రోజులని తిరుగుతాం? అవ్వ నీ అవ్వ ఇవాళ ఎట్లా కథం చేయాలి? 20 తులాల బంగారం 20 లక్షలు, 20 తులాల బంగారం 20 లక్షలు. పెద్ద ప్లానింగే రా. అయ్యో, మా ఆయన వండుకుంటే అసలే మతి మార్పు. అసలు ఇళ్ళల్లో దొంగలు పడతాను, తిన్నడో లేదు, టక పోవాలి.
పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా. ఇదేంటి మా ఇంట్లో వస్తుంది అందరూ పిలుపు అందరూ ఉరుకో. అయ్యో దొంగ పట్టే రాండి దొంగ ఎక్కడ? ఎప్పటి నుండో అనుకుంటున్నా నువ్వే దొంగదానివని, నువ్వే దొంగ మొక్కపు దానివని. నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. వస్తే బట్టలేవే 2 రోజుల నుంచి చూస్తున్నా, 2 రోజుల నుంచి ఎత్తుకపోతున్నా నా ఇంట్లోకి వెళ్ళి. ఏవేగా బట్టలేం చేసుకుంటావే? ఆనే దొంగ ముఖం దారా నైట్ అంతా దొంగతనం చేసి పొద్దున మంచిగా వచ్చి ఏం తెలియదు అన్నట్టు చెప్తాను. నీతి మంత్రాలు చెప్తా మాకు. దొంగ ముఖం దారా ఏం దొంగతనం చేస్తానని నచ్చినవే? లోపల అందరూ కాంచి దొంగతనం చేస్తాను. నువ్వు దొంగవా నిన్ను ఏదో పోనీ అని నమ్ముతా ఉంటే నువ్వు ఇంట్లోకి వచ్చి ఇంత పని చేస్తావని అనుకోలేదు. నువ్వు మస్తు దొంగవు. దీన్ని ఇట్లా కాదు ఇంకా చూస్తారని నాలుగు అందుకోరింది. నిన్ను